తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ పాటిస్తున్నాయి. రీటైల్ చికెన్ షాపులకు ఇచ్చే మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర చికెన్ షాపు ఓనర్స్ అసోసియేషన్ బంద్కు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులను బంద్ చేశారు. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే లాభం తగ్గించడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఈ మార్జిన్ను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో పౌల్ట్రీ వాళ్లు రీటైల్ షాపులకు కేజీకి 26 రూపాయలు మార్జిన్ ఇచ్చేవారని, గత 20 ఏళ్లుగా ఇలానే ఉండేదని, తాజాగా మార్జిన్ను 16 రూపాయలకు తగ్గించారని వాపోయారు. కేజీ చికెన్కు మార్జిన్ 30 రూపాయలు చేయాలని చికెన్ షాపు ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. చికెన్ షాపు బంద్ కారణంగా చికెన్ విక్రయాలు నిలిచిపోయాయి. మాంసాహార ప్రియులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల చికెన్ వ్యాపారులు బంద్ పాటించి నిరసన ర్యాలీ చేపట్టారు. పౌల్ట్రీ యజమానులు వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 30 ఏళ్ల క్రితం నిర్ణయించిన మార్జిన్ను ఇప్పటి వరకు కొనసాగించడం అన్యాయమని అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. షాపు అద్దెలు, కూలీల వేతనాలు, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయని, తమకు లాభం మాత్రం పెరగలేదంటున్నారు. ప్రభుత్వం, పౌల్ట్రీ యాజమాన్యాలు స్పందించి మార్జిన్ శాతం పెంచాలని డిమాండ్ చేశారు.